తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునుగునూరు గ్రామంలోని శ్రీ శనీశ్వర ఆలయం భక్తులతో పాటు నిత్యం సందడిగా మారుతోంది. 2004 సంవత్సరంలో ధర్మకర్త అనిల్ శర్మకు స్వామివారి సప్తదర్శనం కలగడంతో హైదరాబాద్కు సమీపంలోని ఈ మారుమూల గ్రామంలో గ్రహ దేవాలయంగా ప్రత్యేకత పొందేలా ఆలయాన్ని నిర్మించారు. శనీశ్వరుడు జీవితంలో మనం చేసిన జన్మజన్మల కర్మఫలాలను అనుభవింపచేసే దేవుడు కావడంతో భక్తులు ఇక్కడ అభిషేకాలు, అర్చనలు, జపాలు, తపాలు, హోమాలు చేయించుకుంటూ శాంతిని పొందుతున్నారని స్థానికులు తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల ముఖ్యంగా శని అమావాస్య, శని జయంతి, శని త్రయోదశి రోజుల్లో ఆలయం ప్రత్యేక రద్దీతో కిక్కిరిసిపోతుంది. ఈ తిథుల్లో అఘోర పశుపత హోమం, రుద్రంతో పాటు మూలమంత్ర జపం వంటి విశేష పూజలు జరుగుతాయని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. 2004లో మునుగునూరు ఒక కికారణ్యంలాగా ఉండేదని, అయితే నేడు హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటం వల్ల అభివృద్ధి చెందడంతో శ్రీ శనీశ్వర ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. భక్తులు కోరిన కోరికలు తీరుతాయన్న నమ్మకంతో ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో రావడం ప్రత్యేకతగా మారింది. అమావాస్య, శని త్రయోదశి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని వసతులను ధర్మకర్త అనిల్ శర్మ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారని భక్తులు పేర్కొన్నారు. శనీశ్వరుని దర్శనం చేస్తే సకల దోషాలు కలిగి మనసుకు ప్రశాంతత కలుగుతుందని, మనసారా ప్రార్థించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసంతో ఈ ఆలయం ప్రాంతీయుల భక్తి కేంద్ర బిందువుగా మారింది. ప్రేక్షకులకి నమస్కారం. మా శనీశ్వర ఆలయం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, అబ్దుల్లాపూర్మెట్ మండలం, మునగనూరు గ్రామంలో నెలకొల్లి ఉన్నది. ఈ శనీశ్వర ఆలయం 2005, 2006 ఆ సంవత్సరంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి అనిల్ శర్మ గారికి స్వామివారు స్వప్నదర్శనం గావించి ఆలయ నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. అందువలన ఇంత మారుమూల, అప్పుడు ఇది మారుమూల కుగ్రామం కింద శనీశ్వర ఆలయాలు ఏవైతే ఉంటాయో అవి ఊరికి దూరంగా ఉండాలి, ఎందుకంటే గృహ దేవాలయం కాబట్టి అటువంటి ఇది ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ శనీశ్వరునికి పూజ ఎందుకు చేయాలి? మనం చేసినటువంటి జన్మల యొక్క కర్మ యొక్క ఫలితాన్ని అందించేవాడు శనీశ్వరుడు. ఈ కర్మ ప్రక్షాళన, జన్మల కర్మ ప్రక్షాళన జరగాలి అంటే శనీశ్వరుడికి అభిషేకము, అర్చన, జపము, తపము, హోమము ఇటువంటివి చేసుకుంటూ ఉంటే జీవితం ప్రశాంతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అయితే ఈ ఆలయంలో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. స్వామివారికి ప్రత్యేక దినాలైనటువంటి శని అమావాస్య, శని జయంతి, శని త్రయోదశి, ఈ 3 రోజుల్లో విశేషంగా స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. అఘోర పాశుపత హోమము అని స్వామివారి రుద్రంతో పాటు స్వామివారి యొక్క మూలమంత్రాన్ని కలిపి హోమం చేయిస్తారు. శని త్రయోదశి, శని జయంతి కానీ శని అమావాస్య నాడు కానీ ఈ 3 చాలా విశిష్టమైనవి. ఈ 3 తిథులు చాలా విశిష్టమైనవి. ఇవే కాకుండా 365 రకాల పాశుపత హోమాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ మా ఆలయంలో జరుగుతాయి. నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు, ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క పూజ, అర్చన, అభిషేకము, వాటికి సంబంధించినటువంటి జపతపాలు, హోమము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవే కాకుండా ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు
దత్తాత్రేయ స్వామి, అలాగే మహాగణాధిపతి సమేత ఉమామహేశ్వర స్వామి, వినాయకుడు, పార్వతీదేవి, శివుడు, వీళ్ళకి కూడా అభిషేకాలు, అర్చనలు జరుగుతూనే ఉంటాయి నిత్యము. విశేషంగా ఎవరికైనా ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఆరోగ్య సంబంధితమైన ఇబ్బందులు కానీ, రుణ బాధలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటము, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి శని గ్రహం యొక్క ప్రభావం వలన మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మాన్ని అనుసరించి ఆయా ప్రభావాలు ఏనాటి శని, అష్టమ శని, పంచమ శని కానీ, లేదంటే శని మహర్దశ ఇటువంటివి వచ్చినప్పుడు ఇవన్నీ నిదానంగా ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనుషులు. అయితే ఈ స్వామివారికి భక్తులు ఎవరైతే భక్తులు ఇప్పటి వరకు మా దగ్గరికి వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ అనుకున్న పనులు అన్నీ నిదానంగా అయినప్పటికీ సాధ్యమైనంత వరకు 99%, 99% సక్సెస్ రేటు ఇచ్చారు స్వామివారు. అలాగే ఈ శని ప్రభావంతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 8 వారాలు కానీ, లేదు అంటే 19 వారాలు కానీ, అంటే అష్టమ శని, అర్ధాష్టమ శని ఇటువంటివి ఉన్నప్పుడు 8 వారాలు, 19 వారాలు చేసుకుంటే ఆ సమయంలోగా వాళ్ళ ఇబ్బందులు తొలుగుతాయి. ఏలినాటి శని, శని మహర్దశ ఇటువంటివి ఉన్నప్పుడు ఈ 8 వారాలు, 19 వారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతమందికి 8 వారాల్లో అయినటువంటి వాళ్ళు ఉన్నారు, 19 వారాల్లో అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మన కర్మను అనుసరించి ఆ యొక్క ఫలితం, మన భక్తి శ్రద్ధ ఎంతైతే ఉంటుందో ఆ కర్మ, మనం చేసుకున్నటువంటి పూర్వ కర్మలు ఏవైతే ఉంటాయో దాన్ని అనుసరించి దాని యొక్క ఫలితం ఉంటుంది. జనార్దన్ రెడ్డి ఎన్నో దోషాలు ఉంటాయి. ఇక్కడి దేవాలయం దర్శించుకుంటే సకల దోషాలు సంపూర్తిగా భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకుంటే సంపూర్తిగా అన్ని మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబం అన్ని విధాల ప్రశాంతంగా బాగుంటుంది. ఇక్కడ కోరికలకి శనేశ్వర గుడికి వచ్చినందుకు మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి మేము ప్రతి శనివారం ఈ గుడికి వచ్చి మేము ఎంతో ఆనందంగా పొందుతున్నాం. మేము ఆనందించుకుంటున్నాం. ఈ గుడి ఒక మహిమ. ఈ గుడి ఎక్కడ ఉంది అంటే ప్రతి సమయాన్ని ఈ గుడి యొక్క శనీశ్వర గుడి. ఇక్కడ కోరికలు చాలా అద్భుతంగా నెరవేరుతున్నాయి. ప్రతి శనివారం కూడా ఇక్కడ మేము వచ్చి నెరవేర్చుకొని మా కోరికలు కోరుతున్నాయి. ఇక్కడ మాకు అన్ని కూడా దేవుడు అనుకూలంగా మాకు ఇక్కడ పొందుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి శనివారం కూడా ఇక్కడ అద్భుతంగా వీళ్ళందరూ కూడా పూజ చేసి